అనగనగా ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి పేరు శ్రీధరపురం. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు విక్రమసింహుడు. రాజు బలవంతుడు, ధైర్యవంతుడు. అయినా ఒక పెద్ద లోపముండేది. అతనికి తనమాటే చట్టం అన్న అహంకారం. ఎవరు సలహా ఇచ్చినా వినడు. ప్రజల కష్టాలు పట్టించుకోడు. తనకు నచ్చిన నిర్ణయమే తీసుకుంటాడు. ఆ రాజ్యంలో ప్రజలు బాగా బాధపడుతున్నారు. పన్నులు ఎక్కువ, న్యాయం తక్కువ. ఎవరు నోరు విప్పినా శిక్ష. రాజుకి చెప్పాలి అని అనుకున్నా రాజు దగ్గరికి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటి సమయంలో ఆ రాజ్యంలోనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. అతని పేరు పరమానందయ్య. అతనికి నలుగురు తెలివైన శిష్యులుండేవారు. ఒకటి అలివేలు, మాటలతో సమస్యలు పరిష్కరించే తెలివి. 2 పింగళి, పరిస్థితిని గమనించి ఆలోచించే బుద్ధి. 3 రంగడు, హాస్యంతో నిజం చెప్పే ధైర్యం. 4 చిన్నయ్య, సాదాసీదాగా కనిపించిన లోతైన తెలివి. ఈ నలుగురు శిష్యులు ప్రజల బాధను చూసి కలత చెందారు. ఒకరోజు పరమానందయ్య ఆశ్రమంలో అందరూ కలిసి కూర్చున్నారు. గురువుగారు, అన్నాడు అలివేలు, రాజు తప్పు నిర్ణయాల వల్ల ప్రజలు బాధపడుతున్నారు. మనం ఏదైనా చెయ్యాలి. పరమానందయ్య చిరునవ్వుతో, నేరుగా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. రాజుకు బుద్ధి రావాలంటే అతనికి అనుభవం నేర్పాలి అన్నారు. అంటే, అన్నాడు పింగళి. తెలివితో రాజుని మారుస్తాం అన్నారు గురువుగారు. మరుసటి రోజు రాజు సభలో ఒక వింత వార్త వినిపించింది. మహారాజా, పరమానందయ్య శిష్యులు మీకు ఒక అద్భుతమైన నాటకం చూపించాలనుకుంటున్నారు అని మంత్రి చెప్పాడు. నాటకమంటే రాజుకి ఇష్టం. వచ్చి చూపించమను అన్నాడు రాజు. సభలోకి నలుగురు శిష్యులు వచ్చారు. చాలా సాధారణంగా కనిపించారు. రాజు లోపలే నవ్వుకున్నాడు. ఇవాళ మీ నాటకం నచ్చకపోతే శిక్ష అన్నాడు రాజు గట్టిగా. రంగడు నవ్వుతూ, మహారాజా, నచ్చకపోతే శిక్ష కాదు, మీకే లాభం అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నాటకం ప్రారంభం. నాటకంలో ఒక ఊరి నాయకుడు చూపించారు. అతడు కూడా విక్రమసింహుడిలానే అహంకారి. ప్రజల మాట వినడు, పన్నులు పెంచుతాడు. తనకే అన్నీ తెలుసన్న భావం. ఆ నాయకుడి వల్ల ఊరు పాడవుతుంది. పొలాలు ఎండిపోతాయి. వ్యాపారులు పారిపోతారు. చివరకు ఆ నాయకుడికి తినడానిక్కూడా ఏమీ మిగలదు. ఈ నాటకం చూస్తున్న రాజు మొదట నవ్వాడు. కాని క్రమంగా అతని ముఖంలో మార్పు కనిపించింది. ఎందుకంటే నాటకంలోని నాయకుడి మాటలు, అలవాట్లు అన్నీ తనవే. చిన్నయ్యో ఒక సన్నివేశంలో ఇలా అన్నాడు: ప్రజల కన్నీళ్లు పట్టించుకోని రాజుకి సింహాసనం కూడా ముళ్లమంచమే. ఈ మాట రాజు గుండెను తాకింది. నాటకం ముగిసిన తరువాత రాజు ప్రశ్నించాడు, ఇది నన్ను ఉద్దేశించి చేశారా అని. పింగళి శాంతంగా అన్నాడు, మహారాజా, అద్దంలో కనిపించేది మన ముఖమే, అద్దం తప్పుకాదు. సభలో నిశ్శబ్దం. రాజు కోపపడకుండా, మరి మీరు నాకు ఏం నేర్పాలనుకుంటున్నారు అన్నాడు. అలివేలు ముందుకు వచ్చి, మహారాజా, మీరో రోజు సాధారణ మనిషిలా వేషం వేసుకుని ప్రజల్లో తిరగాలి. అప్పుడే నిజం తెలుస్తుంది. రాజు కాసేపు ఆలోచించాడు. అహంకారం తగ్గింది. సరే అన్నాడు. మరుసటి రోజు రాజు ఒక సాధారణ రైతులా వేషం వేసుకుని ఊర్లో తిరిగాడు. ఎవరూ అతన్ని గుర్తించలేదు. ఒక రైతు అన్నాడు, మన రాజు బలవంతుడు, కాని మన కష్టాలు చూడడు. ఒక తల్లి కన్నీళ్లతో, పన్నులు కట్టలేక నా పిల్లలకి భోజనం లేదు అంది. ఈ మాటలు రాజు హృదయాన్ని చీల్చివేశాయి. అతనికి తన తప్పులు అర్థమయ్యాయి. మరుసటి రోజు రాజు సభలోకి వచ్చాడు. ఈసారి అతని ముఖంలో అహంకారం లేదు. పరమానందయ్య శిష్యుల వల్ల నాకు కళ్ళు తెరచుకున్నాయి అన్నాడు. పన్నులు తగ్గించాడు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రత్యేక రోజులు పెట్టాడు. తప్పు చేసిన అధికారులకు శిక్ష విధించాడు. ప్రజలు ఆనందంతో నినాదాలు చేశారు. పరమానందయ్య చివరగా ఇలా అన్నారు: శక్తి ఉన్నవాడు రాజు కావచ్చు, కాని ప్రజల హృదయంలో చోటు దక్కితేనే నిజమైన నాయకుడు. రాజు పరమానందయ్య పాదాలకు నమస్కరించాడు. అప్పటినుంచి శ్రీధరపురం సుఖశాంతులతో వెలిగింది. పరమానందయ్య శిష్యులు రాజ్యానికి వెలుగులయ్యారు. బుద్ధి, వినయం, ప్రజల పట్ల ప్రేమ ఇవే నిజమైన రాజ్యానికి పునాదులు. కథలో నీతి: బలంతో కాదు, తెలివితో మరియు వినయంతోనే హృదయాలను జయించవచ్చు.
ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వినోదంతో పాటు మంచి విలువలను నేర్పించే పిల్లల కథలను మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతివారం కొత్త కథలు, ఆకట్టుకునే 3D యానిమేషన్ వీడియోలతో మేము మీ ముందుకు వస్తుంటాము. మీ పిల్లలకు సురక్షితమైన, నాణ్యమైన కంటెంట్ అందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.